గమనించండి ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో కూడా మిద్యానీయులు ప్రవేశిస్తున్నారు. వారికి ఉద్దేశం ఏంటి అంటే నీకున్న శ్రేష్టమైన వాటిని దొంగిలించడం మిద్యానీయులకి గమ్యం, వారి లక్షణం. వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ మిడియానైట్స్ ఇస్ టు స్టీల్ సంథింగ్ వెరీ ప్రెషియస్ దట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో నాలో ఉన్న శ్రేష్టమైన వాటిని దొంగిలించాలనే మిద్యానీయుల యొక్క ఆలోచన. కొన్నిసార్లు ఇంటికి దొంగలు వస్తారు. దొంగలు దేనికోసం వస్తారు చెప్పండి? మీరు 2 సంవత్సరాలుగా వాడుతున్న బ్రష్ దొంగిలించడానికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. లేదా మీ వంటగదిలో మసిగొడ్డు ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎప్పుడైతే? తెగిపోయిన చెప్పులు, అరుగుపోయిన షూలు పట్టుకెళ్తానికి ఎవరైనా వస్తారా మీ ఇంటికి? నో. దొంగలు ఎందుకు వస్తారు? ప్రెషియస్ థింగ్స్ తీసుకెళ్ళడానికి. బంగారం, అది దొరకపోతే వెండి, ఆ 2 దొరకపోతే డబ్బులు, అవి కూడా దొరకకపోతే ఏది అవసరం ఉంటే అది తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు. కానీ పనికి మాలిన విషయాలను దొంగిలించడానికి ఎప్పుడు దొంగరాడు. అపవాదిని యేసు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడు. ది ఎనిమీ, ద డెవిల్ కమ్స్ టు స్టీల్. అపవాది యొక్క లక్షణం దొంగిలించడమే. మిద్యానీయులు పరిస్థితి అలాగే ఉంది. వాస్తవానికి మిద్యానీయులు ఎవరంటే అబ్రహాముకి శారమ్మ గారి తర్వాత భార్యగా వచ్చిన కెతూరా సంతానమే. అంటే వాళ్ళందరూ కూడా ఒక విధానంలో రక్త సంబంధికులుగా ఉండాల్సిన వాళ్ళే. రాను రాను దినాలు గడిచే కొలది వారిలో భక్తిహీనత పెరిగిపోవడం ద్వారా, దుష్టత్వం పెరిగిపోవడం ద్వారా వారు దేవుని ప్రజలకు శత్రువులు అయిపోయారు. ప్రారంభంలో బాగానే వారు స్నేహపూర్వకంగానే ఇశ్రాయేలుతో ఉన్నప్పటికీ కూడా రాను రాను దేవుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించిన విధానాన్ని చూసి వారి దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని దొంగిలించాలని మిద్యానీయులు బయలుదేరారు. ఒక 3 నెలల్లో, 6 నెలల్లో, 9 నెలల్లో, సంవత్సరం కష్టపడి పండించుకున్న పంటంతా కూడా మిద్యానీయులు వచ్చి దొంగిలించుకుంటూ వెళ్ళిపోతుండేవారు. ఒంటెలేసుకుని వచ్చేసేవారట. మీరు ఊహించవచ్చు, పంటంతా పండిన తర్వాత తూర్పారబట్టి ఆ ధాన్యాన్నంతా కూడా ఇంటికి తీసుకెళ్తాం అనుకున్న సమయంలో శత్రువులు వచ్చేసి లాక్కెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఏడ్చే ఏడుపు ఎలా ఉంటుంది? అయ్యో చాలా కష్టపడ్డానండి, చాలా ప్రయాసపడ్డానండి, 3 నెలల నుంచి 6 నెలల నుంచి, తీరా నా ప్రయాసం నేను అనుభవిద్దాం అనుకున్న సమయంలో వీళ్ళు వచ్చి దొంగిలించారనే బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. నెలంతా కష్టపడిన తర్వాత శాలరీ వచ్చిన తర్వాత బ్యాంకులో శాలరీ డ్రా చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు దొంగలు లాక్కెళ్ళిపోయాడు అనుకోండి, ఆ పర్సు ఎలా ఉంటుంది బాధ? కష్టపడిన డబ్బండి, చాలా ప్రయాసపడి సంపాదించానండి, దీన్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారనే బాధ ఉంటుంది. చూసారు, ఇశ్రాయేల్ కూడా అదే బాధ, అదే కష్టం. అందును బట్టి వాళ్ళు ఆ నగరాల్లో లేదా వారి ప్రాంతాల్లో ఉండడానికి అసహ్యం వేసేసి కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కోవడం మొదలుపెట్టారట. చిన్న చిన్న దుర్గములు కట్టుకుని, చిన్న చిన్న రెఫ్యూజీ క్యాంప్స్ నిర్మాణం చేసుకుని, ఇక్కడ ఉందాంలే, ఇంకెలాగా మనం కష్టపడుతున్నది మనం అనుభవించలేకపోతున్నాం, ఇంకెందుకులే, సాదాసీదానంగా బతికేద్దాం అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయిన సమయంలో దేవుడు మిద్యానీయులను అణగొత్తరొక్కడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ ఆనందాన్ని దొంగిలిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారేమో. ఇట్స్ వెరీ ప్రెషియస్, ద జాయ్ ఆఫ్ ది లార్డ్. ప్రభువులో నీకున్న ఆనందాన్ని దొంగిలించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారేమో. నీ మీద నిందలేసి, అవమానాలేసి, నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడి, నువ్వెన్నో మేళ్ళు చాలామందికి చేస్తుంటావు. అవన్నీ కూడా మర్చిపోయి ఏదో విధంగా నిన్ను బజార్లో చెడ్డగా చిత్రీకరించాలని చాలామంది ప్రయత్నం చేసి నీ ఆనందాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తారేమో. నీ విశ్వాసాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తారేమో. తమ్ముడో, మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో విశ్వాసం బాగానే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒరే ఇవన్నీ ఒట్టిదేరా, ఏం చెప్తారా ఇవన్నీ, బైబిల్ అంతా ఒట్టిదే, అసలు దేవుడే లేడు, అనవసరం టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ సమయాన్ని ఇంకొక చోట ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ పాటికి ఎంత బాగుపడేవాడు, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళేవాడివి, అందును బట్టి దేవుడు లేడు, ఇవన్నీ లేవు, ఏదో కామన్గా ప్రజలను ఏదో కొంచెం అలా భయపెట్టి బతికేయడానికి కొంతమంది ప్రణాళికలే తప్ప ఇది వాస్తవం కాదని కొంతమంది నిన్ను బలహీనపరిచే వాళ్ళు చాలామంది బయలుదేరతారేమో. అవి నీ ఆఫీస్లోనే ఉండొచ్చు, లేదా నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, చాలామంది ఉంటారు. నీ పరిశుద్ధతను దొంగిలించేవారు, నీ విశ్వాసాన్ని దొంగిలించేవారు, ప్రార్థనా సమయాన్ని దొంగిలించేవారు, దేవుని వాక్య పఠన సమయాన్ని దొంగిలించేవాళ్ళు, నీ సాక్ష్యాన్ని దొంగిలించేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండుండొచ్చేమో. దెర్ ఆల్ మిడియానైట్స్, వాళ్ళందరూ మిద్యానీయులే. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మిద్యానీయుల ద్వారా నువ్వు తరం పడ్డం కాదు, నువ్వే మిద్యానీయులు ఏం చేయాలా? తరవాలి. స్తోత్రం చెప్పండి. ఆ స్థితిలోకి నువ్వు రావాలనే దేవుని ఆరాటం, దేవుని యొక్క కోరిక, దేవుని ఉద్దేశం అదే. ఏటెళ్ల కాలం నువ్వు తరమబడ్డం కాదు, నువ్వే తరిమే వ్యక్తిగా, విజయాన్ని సాధించే వ్యక్తిగా, పై చేయి సాధించే వ్యక్తిగా ఉండాలనే యేసు ప్రభు భావించి
నీ కోసం ఈ లోకాన్ని దిగొచ్చి సిలువలో మరణించి తన 2 చేతులు చాపి, 2 చేతులు చాపడం అంటే ఒక ఆహ్వానాన్ని ఇవ్వడం అని అర్థం. కమ్ టు మీ, నా దగ్గరికి రండి. ఎందుకు రావాలి ప్రభువా? సిలువలో వేలాడుతున్న నీ దగ్గరికి మేము ఎందుకు రావాలంటే, సిలువ దగ్గర మనిషికి విజయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. సిలువ దగ్గర మనిషికి ఆదరణ ఉంది, సిలువ దగ్గర మనిషికి ప్రోత్సాహం ఉంది, సిలువ దగ్గర మనిషికి నిరీక్షణ ఉంది. దెర్ ఈస్ హోప్ at the cross of Jesus. There is love derived at the cross of Jesus. There is victory proclaimed at the cross of Jesus. Your healing, your sustenance, your power, your glory is at the feet of Jesus Christ, because he hung on the cross just for you and for me. నీ కోసం నా కోసం సిలువలో మరణించిన యేసయ్య సిలువ దగ్గర మానవునికి విజయం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు మిద్యానీయుల ద్వారా తరబడతావా, లేదా నీవే మిద్యానీయులు తరిమే స్థితిలో ఉంటావా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.